హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు కాపీ జాబ్లో రీసెంట్గా మనకి కొన్ని కొత్తగా కనెక్టర్స్ అనేది యాడ్ చేశారనమాట. సో దాంట్లో స్నో ఫ్లేక్ కూడా ఉంది. ఓకే, సో ఈ స్నో ఫ్లేక్ ద్వారా మనం ఎలా చేస్తాం ఏంటని కూడా ఈ రోజు అయితే ఎక్స్ప్లోర్ చేయడం ట్రై చేద్దాం. ఓకే, సో ఇక్కడ క్రియేట్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. మనకి డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. అండ్ కాపీ జాబ్, ఓకే ఇక్కడ కాపీ జాబ్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయాలి. సో సేల్స్ జాబ్, ఓకే సో పేరు ఏదైనా డిఫైన్ చేసుకోవచ్చు. క్రియేట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే సోర్స్ అని చెప్తున్నామో, సో ఇక్కడ మనకి రెండు టేబుల్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఎంప్లాయీ టేబుల్, రెండోది డిపార్ట్మెంట్ ఇన్ఫో టేబుల్. ఫస్ట్ మనం చేద్దాం, డేటా ఏముందో చూసి సో దాని తర్వాత విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో మీరు చూడొచ్చు ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, సాలరీ, లొకేషన్, ఇలా మనకి 4 కాలమ్స్ అండ్ సో 5 రికార్డ్స్ అయితే ఉన్నాయి. అలానే ఈ డిపార్ట్మెంట్ అంటే జస్ట్ టేబుల్ నేమ్స్ మాత్రమే మార్పు, రిమైనింగ్ అంతా కూడా రెండిట్లో కూడా మెటా డేటా సేమ్. ఓకే, ఇక్కడ ఏంటంటే పాసిబుల్ అనేది అవుతుందో లేదో చెప్పడానికి కోసం అనమాట. ఓకే, సో దాని తర్వాత మనకి కాపీ జాబ్ అనేది క్రియేట్ అయింది. చూడొచ్చు ఇక్కడ మనకి డిఫరెంట్ కనెక్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ మోర్ అని క్లిక్ చేస్తే సీక్వెల్, స్నోఫ్లేక్, అజూర్ ఎస్క్యూఎల్, బ్లాక్ స్టోరేజ్, బ్లాబ్స్, సినాప్స్ అనలిటిక్స్, మేనేజ్ రెసిస్టెన్స్, అమెజాన్ ఎస్క్యూఎల్, అంటే ఇన్ని సోర్స్లు అయితే మనకి సపోర్ట్ చేస్తుంది. యాజ్ ఆఫ్ నౌ మనకేం కావాలా, స్నోఫ్లేక్ కావాలి కాబట్టి దాన్ని తీసుకున్నాను. అండ్ ఇక్కడ సర్వర్ నేమ్స్ ఉందా. సో ఇది ఫ్రీ ట్రయల్ అనమాట. సో 30 days ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ ఈజీ. అండ్ కంప్లీట్ వేర్ హౌస్ అనమాట. ఆల్రెడీ నేను కనెక్ట్ అయ్యాను కాబట్టి ఇమీడియట్గా తీసుకుంటున్నా కనెక్షన్. సో నెక్స్ట్ సో డేటాబేసెస్ అంటే ఆ పర్టికులర్ కనెక్షన్ ఏదైతే మీరు ప్రొవైడ్ చేశారో దాంట్లో ఏమేమి డేటాబేసెస్ ఉన్నాయనేది లోడ్ అవుతుంది అనమాట. మీరు చూడొచ్చు స్టిల్ లోడింగ్. సో లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. ఎక్కువ టైం అయితే తీసుకోలేదు కాబట్టి ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ పెద్దదైతే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే చాలా చిన్నదానికి అనిపిస్తుంది నాకైతే. ఓకే, నేనైతే సేల్స్ డేటాబేస్ ఉందన్నమాట. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. సో డేటాబేస్ అనేది సేల్స్ డేటాబేస్ లో పబ్లిక్ అనేది స్కీమ్ అనమాట. ఓకే, సో క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ మనకి చూస్ డేటా అంటే నథింగ్ బట్ ఫైల్స్, టేబుల్స్ ఉంటాయి అనమాట. బట్ మనకి స్నోఫ్లేక్ లో ఫైల్స్ లేవు కాబట్టి ఏదైతే టేబుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా లోడ్ అవుతాయి. మనకు కావాల్సినవన్నీ తీసుకోవచ్చు. చూద్దాం ఫస్ట్, లెట్ ఇట్ లోడ్ ఫస్ట్. ఓకే, ఇక్కడ మనకి చాలా ఉన్నాయి కదా. సో దీంట్లో పబ్లిక్ స్కీమ్ ఏది ఉందో చూద్దాం. చూడండి, సో ఎప్పుడైతే నేను పర్టికులర్ టేబుల్ కావాలని సెర్చ్ చేశానో ఇమీడియట్ గా నాకు కావాల్సిన టేబుల్స్ అయితే ఇక్కడ లిస్ట్ అవుతాయి. మనకి 2 టేబుల్స్ కాబట్టి 2 టేబుల్స్ కూడా సెలెక్ట్ చేశాను. అలానే మీరు ఏదైతే టేబుల్ సెలెక్ట్ చేస్తారో దాని యొక్క రెస్పెక్ట్ ప్రివ్యూ డేట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. చూడండి, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ, లొకేషన్, ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. అంటే మనకి ఏదైతే స్నోఫ్లేక్ లో డేటా ఉందో సేమ్ రిప్లికేట్ అవుతుంది అనమాట. సో దాని తర్వాత నెక్స్ట్. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే సో డెస్టినేషన్ ఏంటి అనేది ఇక్కడ చూడొచ్చు. న్యూ డెస్టినేషన్స్. సో సో సేమ్ ఉన్నాయి అన్నమాట డెస్టినేషన్స్ కూడా. బట్ మనం ఏంటంటే లేక్ హౌస్ లోకి లోడ్ చేద్దాం. లోడ్ అవుతుంది. నెక్స్ట్ రైట్. ఓకే, ఇక్కడ మీరు వర్క్ స్పేస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే డిపార్ట్మెంట్ సేల్స్ అనే వర్క్ స్పేస్ లో టెంప్లేట్ వస్తుంది అనమాట. సో దీంట్లో నేను లోడ్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ మనకి అపెండ్, సో అంటే అపెండ్ రీప్లేస్ ఉంటుంది అనమాట. సో మీకు ఏది కావాలంటే అది డిఫైన్ చేసుకోవచ్చు. సో నేనైతే అపెండ్ మాత్రమే తీసుకున్నాను. అండ్ ఇక్కడ సో మీరు స్కీమాస్ అనేది పబ్లిక్ స్కీమ్ అనమాట. బట్ అలా కాకుండా సో జస్ట్ ఓకే, సో ఏంటిది అంటే టేబుల్ ఆల్రెడీ అంటే మీరు ఏదైతే డేటా లోడ్ చేస్తున్నారో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్ ఉంటే ఓకే నో ప్రాబ్లం. అలా కాదు, కొత్తగా టేబుల్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఇది స్పెసిఫై చేయాలి. ఓకే, ఇక్కడ కూడా సో ఇక్కడ పబ్లిక్ అనేది స్కీమా క్రియేట్ అవుతుంది. అలానే టేబుల్ నేమ్ వచ్చేసరికి డిపార్ట్మెంట్ ఇన్ఫో, ఎంప్లాయీ టేబుల్.
ఇక్కడ మనం కాలం మ్యాపింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట, అది నో ప్రాబ్లం. కాకపోతే ఇది మ్యాక్సిమైజ్ చేయడానికి పాసిబిలిటీ లేదనమాట. ఓకే, ఇప్పుడు ఇలా క్లిక్ చేశాను అనుకోండి. సో చాలా స్పేషియస్ అనేది చాలా తక్కువ చూడండి ఇక్కడ. సో ఇక్కడ నాకు ఏమి కనపడటం లేదన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఓకే, సో ఏంటి అనేది, సో ఐ డోంట్ నో. సో ఇక్కడ టేబుల్ మ్యాపింగ్ ఎలా చేయాలి, ఏమేమి కాలమ్స్ ఉన్నాయనేది కూడా నాకైతే తెలియదు. సో అందువల్ల స్పేస్ తక్కువ ఉంది కాబట్టి మనకి, సో నేనైతే నెక్స్ట్కి వెళ్ళిపోతున్నాను. ఓకే, సో ఇక్కడ మనకి రెండు రకాల టైప్స్ ఉన్నాయన్నమాట. కాపీ జాబ్ మోడ్ వచ్చేసరికి, ఒకటి వచ్చేసరికి ఫుల్ కాపీ, రెండోది వచ్చేసరికి ఇంక్రిమెంటల్ కాపీ అనమాట. ఫుల్ కాపీ అంటే నథింగ్ బట్ మీకు ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా అనేది డెస్టినేషన్లో డంప్ అవుతుంది. ఇంక్రిమెంటల్ కాపీ అంటే బేస్డ్ అనేది కీ కాలం బట్టి మనకైతే ఉంటుంది అనమాట. అదేంటనేది కూడా నెక్స్ట్ వీడియోలో మనం అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. ఫర్ టైమింగ్ ఫుల్ కాపీ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది చెక్ చేద్దాం. ఓకే, సో క్లిక్ ఆన్ నెక్స్ట్. సో దాని తర్వాత మనకి ఇక్కడ చూడొచ్చు సోర్స్ ఏంటిది, అలానే ఫుల్ కాపీ, అలానే కనెక్షన్ ఏంటిది, దాని తర్వాత నెంబర్ ఆఫ్ టేబుల్స్ అంటే మీరు ఎన్ని టేబుల్స్ కాపీ చేస్తున్నారు, డెస్టినేషన్ ఏంటిది, అలానే కనెక్షన్ నేమ్ ఏంటిది, నథింగ్ బట్ లేక్ హౌస్ నేమ్ ఏంటిది, నెంబర్ ఆఫ్ టేబుల్స్. అంటే సోర్స్ నుంచి ఎన్ని వస్తున్నాయి, డెస్టినేషన్ నుంచి ఎన్ని వస్తున్నాయి అనేది మీకు క్లియర్గా ఇక్కడే తెలుస్తుంది. దాని తర్వాత స్టార్ట్ డేటా ట్రాన్స్ఫర్ ఇమీడియట్ అంటే మీకు సో సేవ్ చేయాలా లేకపోతే ఇమ్మీడియట్గా రన్ అవ్వాలా అనేది ఉందన్నమాట. అలానే ఇక్కడ రన్ ఆప్షన్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేశారనమాట. రన్ వన్స్ ఆర్ రన్ స్కెడ్యూల్ అంటే మీరు ఏదైతే కాపీ జాబ్ క్రియేట్ చేస్తున్నారో ఒక్కసారి రన్ చేయాలా లేకపోతే బేస్డ్ ఆన్ ది స్కెడ్యూల్ చూడొచ్చు ఇక్కడ. సో బై ద మినిట్ అవర్లీ బేసిస్ ఉంది, అండ్ స్టార్ట్ టైం, ఎండ్ టైం, టైం జోన్, ఇవన్నీ కూడా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బట్ మనం డెమో పర్పస్ కాబట్టి సో జస్ట్ వన్ టైం ఈజ్ ఫైన్ ఫర్ అస్. ఓకే, సో సేవ్ అంటారు. ఓకే, ఇప్పుడు మనకి యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది అనమాట. మీరు చూస్తే సో డేటా పైప్లైన్స్లో ఎలా అయితే యూజర్ ఇంటర్ఫేస్ ఉందో సేమ్ ఆ ఫీల్ అనేది మనకు వస్తుంది అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే అన్ని ఆప్షన్స్ రావు. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ఇట్. సో ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిందనమాట. చూడొచ్చు ఇక్కడ మీకు స్టేటస్ ఇమీడియట్గా ఆటోమేటిక్గా రిఫ్రెష్ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ ఏ కాపీ ఏంటి అనేది కూడా మీకు తెలుస్తుంది అనమాట. అలానే రన్ హిస్టరీ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకే, నాట్ స్టార్టెడ్ అని చెప్తుంది. ఓకే, వెరీ గుడ్. సో 28 సెకండ్స్. సో ఎన్ని రోజు రీడ్ అయినాయి, ఎన్ని రోజు రైట్ అయినాయి అన్ని కూడా త్రూపుట్ ఏంటి అన్ని కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట. సో రిఫ్రెష్. మీరు ఎక్కడైనా వెరిఫై చేసుకోవచ్చు స్కీమాస్ ఏమున్నాయి ఏంటనేది. ఓకే, పబ్లిక్ స్కీమ్ అవుట్ చేసింది కదా. సో చెప్పాను కదా, సో మనకి అక్కడ పబ్లిక్ స్కీమ్ ఉంది కాబట్టి సేమ్ థింగ్ మనం రిప్లికేట్ చేస్తున్నాం. మీరు కావాలనుకుంటే డిబియూ కూడా ఇవ్వచ్చు అనమాట. అంటే సో ఇక్కడ స్కీమా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏంటంటే డెమో పర్పస్ కాబట్టి పాసిబిలిటీ ఉందని చెప్తున్నాను. సో డేటా లోడ్ అయిందో లేదో చెక్ చేద్దాం. ఓకే, చూడొచ్చు ఇక్కడ ఎన్ని రోజు రీడ్ అయినాయి, ఎన్ని రోజు రైట్ అయినాయి, డ్యూరేషన్ ఏంటి, స్టార్ట్ ఎప్పుడైంది, అండ్ సో ఎండ్ ఎప్పుడైంది. ఇక్కడ కూడా రోస్ రీడ్, రోస్ రిటర్న్, త్రూపుట్ ఏంటి, పర్ సెకండ్కి ఎన్ని బైట్స్ డేటా ట్రాన్స్ఫర్ అయింది. ఇలా మనకి డీటెయిల్స్ అనేది అలానే మోర్ కావాలంటే ఇక్కడ చూడొచ్చు. ఓకే, కాపీ జాబ్ రన్ ఐడి, ఇలా కొంత ఇన్ఫర్మేషన్ అనేది రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట. సో రిఫ్రెష్ చేయాలి ఇక్కడ. లోడ్ అవుతుంది. Still it's not yet. బట్ డేటా లోడ్ అయింది, కొంచెం ఇది టైం తీసుకుంటుంది అనమాట లేక్ హౌస్ లో. ఓకే, సో రిఫ్రెషింగ్. ఐ థింక్ సింక్ ఇష్యూ కదా. సో నేనైతే టెస్ట్ చేశాను అనమాట ఆల్రెడీ వీడియో రికార్డింగ్ ముందు. సో ఇట్స్ ఫైన్.
ఓకే. మీరు చూడొచ్చు డేటా వచ్చింది కదా! అలానే డిపార్ట్మెంట్‌లో వచ్చింది. సో, ఇక్కడ కూడా వచ్చిందనమాట. సో, బట్ ఓకే. సో, లెట్స్ ట్రై టు రిఫ్రెష్. ఇక్కడ డేటా ప్రాపర్‌గా వచ్చింది. బట్ ఇక్కడికొచ్చేసరికి సో, సో డేటా టైప్స్ ప్రాపర్‌గా రాలేదు. ఓకే. సో, ఇప్పుడు మనకి మళ్ళీ నేను రన్ చేస్తాను. సో, రన్ చేసినప్పుడు డేటా అనేది అపెండ్ అవ్వాలనమాట. ఓకే. సో, రీప్లేస్ మనకి అపెండ్, రీప్లేస్ ఉంటది. బట్ ఏందంటే మనం అపెండ్ చేస్తున్నాం కాబట్టి మీరు ఎన్ని సార్లైనా సరే ఇప్పుడు రన్ చేసామనుకోండి ఏదైతే సక్సెస్ అయిందో 10, 10 అంటే ఇందాకండి ప్రతి టేబుల్‌లో 5, 5 రికార్డ్స్ ఉన్నాయి గదా! ఇప్పుడు రన్నింగ్ కూడా సక్సెస్‌ఫుల్ అయితే ప్రతి టేబుల్‌లో 10 రికార్డ్స్ ఉంటాయన్నమాట. ఓకే. ఈ కాఫీ జాబ్‌లో ఈ యూజర్ ఇంటర్‌ఫేస్ అనేది కొంచెం ఆహ్, ఇంప్రూవ్‌మెంట్ చేస్తే చాలా బెటర్ అనమాట. ఇందాక నేను కాలమ్ మ్యాప్ ఇచ్చినప్పుడు అసలు ఏంటనేది కూడా కనపడటం ఫస్ట్. సో, స్టిల్ 39 సెకండ్స్ అండ్ స్టిల్ గోయింగ్ ఆన్. ఓకే. సో, 44 చూద్దాం ఎంత టైం పడుతుంది ఏంటనేది. ఓకే. ఒకటైతే సక్సెస్ అయింది. బట్ ఇది క్యూట్ స్టేటస్‌లో ఉంది. ఐ డోంట్ నో వై. సో, చూద్దాం. ట్రై టు రిఫ్రెష్. ఇది చూసారా 50 సెకండ్స్‌కే రన్ అయింది. బట్ ఇదొచ్చేసరికి 1 మినిట్ 22 సెకండ్స్. ఓకే. ఇప్పుడు ఇది ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్‌కొచ్చింది. ఇందాక ఫీడ్ స్టేటస్‌లో ఉంది. ఇప్పుడేమో ఇన్ ప్రోగ్రెస్. నిమిషాలు. సో, మళ్ళీ సింక్ అనేది కొంచెం టైం తీసుకుంటదనమాట. అట్‌లీస్ట్ 30 సో, 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ ఆ డ్యూరేషన్‌లో అయితే ఉంటదనమాట సింకింగ్ ఇష్యూ అనేది. స్టిల్ గోయింగ్ ఆన్. ట్రై టు రిఫ్రెష్. చూద్దాం. అట్‌లీస్ట్ ఒకదానికన్నా 10 అని వస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్. చూసారు కదా! 2 మినిట్స్ 14 సెకండ్స్ అయితే ఉంది. స్టిల్ గోయింగ్ ఆన్. రిఫ్రెష్. ఓకే. సో, మీరు చూస్తున్నారు కదా! సో, ఇదెంత టైం పట్టింది, ఇదెంత టైం పట్టిందనేది మీకైతే ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో, ట్రై టు రిఫ్రెష్. 10, 10 రికార్డ్స్ రావాలి. ఎందుకంటే మనం అప్డేట్ మీద రీడ్ చేస్తాం కాబట్టి సో, మీరు కావాలంటే చూడొచ్చు ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్‌లో మనకేముంది అప్డేట్ అపెండ్ మెథడ్ అనమాట. అపెండ్ అంటే తెలుసు కదా! ఓవర్ రైట్ అపెండ్ ఉంటదనమాట. సో, మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవచ్చు. సో, అప్ టు యువర్ ఓకే. ఓ 10 రికార్డ్స్ అని వచ్చేస్తే దెన్ ఐ కెన్ ఓకే. చూసారు కదా! 10 రికార్డ్స్ అయితే సక్సెస్‌ఫుల్‌గా వచ్చిందనమాట. సో, ఇలా మనం ఏంటంటే రకరకాలుగా ఎక్స్‌పెరిమెంట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది అన్నమాట. ఓకే. అర్థమైంది కదా! ఎలా చేయాలి అనేది. సో, నెక్స్ట్ వీడియోలో మనం ఇంక్రిమెంటల్ అనేది ఎలా చేయాలి అనేది కూడా చెక్ చేద్దాం. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ద నెక్స్ట్ వీడియో. బై బై.